హలో చుట్టాలు, ఎప్పుడైనా బండి మీద ముగ్గురు ఫ్రెండ్స్ వెళ్తేనే మజా. మీ గ్రూప్ లో కూడా ఇలా దారిలో ఆపి ఫోటోలు దిగే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు మనం వచ్చేసాం జీడిమెట్లలో ఉన్న హెచ్ఎంటి గ్రౌండ్స్. ఈ గ్రౌండ్ చూస్తుంటే మా తాడేపల్లిగూడెమే గుర్తొస్తుంది. ఇప్పుడు ఆ ప్లేస్ లో ఎన్ఐటి కట్టేసేలే అండి. ఎవరన్నా తాడేపల్లిగూడెం వాళ్ళు ఉంటే కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ముగ్గురం కలిపి క్రికెట్ ఆడడానికి వచ్చాం. మా దగ్గర బ్యాటు లేదు, బాల్ లేదు, ఏ టీమ్ లోనూ ప్లేస్ లేదు. చిన్నప్పుడు అయితే 10 మందిని పోజేసి వాళ్ళ అమ్మ నాన్నతో తిట్టించుకుని క్రికెట్ ఆడుకునే వాళ్ళం. మీకు కూడా గుర్తొస్తుందా? అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒకప్పుడు మన పాస్ట్, ఇది మన ప్రెజెంట్. ఈ బాల్ ఫస్ట్ కొన్నప్పుడు దీని రైట్ 30 రూపాయలు. వీడి మిల్క్ బాయ్ కాబట్టి పాలు తాగుతున్నాడు. వీడికి కొత్తగా పెళ్లి అయింది కాబట్టి టెన్షన్ తో టీ తాగుతున్నాడు. నాకు సబ్స్క్రైబర్లు పెరగడం లేదనే పోషంతో సోడా తాగుతున్నాడు. టీ తాగాక మా మేధావి ఫ్రెండ్ మాకు నాలెడ్జ్ షేర్ చేస్తున్నాడు. మీరు కూడా వినండి. అంటే హెచ్ఎండి వాచెస్ తెలుసా నీకు? హెచ్ఎండి వాచెస్ బాగా ఫేమస్. ఖచ్చితంగా ఒక గ్రౌండ్ కి ఒక సోడా బండి ఉంటది. ఇలాంటి గ్రౌండ్ లో మధ్యలోంచి అయితే వెళ్ళకూడదు. ఏ బాల్ ఎటువైపు నుంచి వచ్చి తగులుతో ఎవరికి తెలియదు. నేను కూడా 4-5 బాల్ ఆడుకుని ఇంటికైతే బయలుదేరిపోయి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.